ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. సిటీకి అమరావతి క్యాపిటల్ అవన్నీ బాగా డెవలప్ చేస్తారు. కియా లాంటి ఇండస్ట్రీస్ కూడా వస్తాయని అనుకుంటున్నాను. మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఉద్యోగ అవకాశాలు అంటే అవి ఇండస్ట్రీస్ రావాలి, కియా అవన్నీ ఐటీ ఐటీ రంగం అవన్నీ అభివృద్ధి చేయాలి. అప్పుడే జాబ్స్ వస్తాయి. అంటే రీసెంట్ గా మరి నారా లోకేష్ ని జైల్లో పెట్టారు అంటున్నారు. అసలు పెట్టారా పెట్టలేదా, మరి ఎక్కడ ఉన్నారు నారా లోకేష్? అది ఇంకా జైల్లో అయితే పెట్టలేదు అనుకుంటా, కానీ రూమర్స్ అయితే ఆన్లైన్ వస్తున్నాయి. జైల్లో అది అమెరికాలో అది అవుతుందని, కానీ నాకు తెలిసి అవి కరెక్ట్ అయితే వెళ్ళాలి. సో నారా లోకేష్ గారు మరి మరి ఇప్పటివరకు అయితే కష్టపడారు యువతలో. ఈ ప్రోగ్రామ్ అయితే బాగా హిట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం అసలు రోల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా మరి జగన్ గారి మీద. సో ఆ వ్యతిరేకత వల్ల మరి జగన్ గారికి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం 1-2% ఓట్ అయినా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. సో అది జగన్ కి లాస్ అవుతుంది. థ్యాంక్ యూ.